హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్ కార్డ్ని ఎలా పొందాలో అనే ప్రాసెస్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. జనరల్గా సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరు? ఒక 60 ఇయర్స్ అబవ్ ఉన్న ఏజ్ వాళ్ళందరినీ సీనియర్ సిటిజన్స్ అంటారు. ఓకే, గవర్నమెంట్ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కోసం ఒక కార్డ్ అయితే ప్రవేశపెట్టింది. ఈ కార్డుతో మనకు చాలా రకాల యూజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రస్తుతానికైతే ఇది కొన్ని చోట్ల వాడకంలోకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అవేంటో చూసేట్లయితే ట్రావెల్ కన్సెషన్స్, మనం బస్సు రైలు ఇలా ట్రావెల్స్లో డిస్కౌంట్స్ అనేది ఇస్తున్నారు. టికెట్ మీద 15% వరకు మన ఆంధ్రప్రదేశ్లో బస్ ఫేర్ మీద 15% వరకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని సీట్లు కూడా రిజర్వ్ చేస్తున్నారు సీనియర్ సిటిజన్స్ కోసం. అలాగే ఈవెన్ ట్రైన్ జర్నీస్లో కూడా టికెట్ ప్రైస్ మీద కొంత డిస్కౌంట్ అనేది ఈ సీనియర్ సిటిజన్స్కి లభిస్తుంది. అలాగే సీట్స్ విషయంలో కూడా కొంత ప్రయారిటీ అనేది సీనియర్ సిటిజన్స్ కోసం మనకి ఇవ్వడం గమనిస్తూనే ఉన్నాం. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లో ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే కనుక వాళ్ళకు వచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. జనరల్ పబ్లిక్తో పోలిస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా హెల్త్ కేర్ బెనిఫిట్స్, ఈ హెల్త్ కేర్ బెనిఫిట్స్లో తీసుకుంటే కొన్ని రకాల ఫార్మసీస్ ఈ సీనియర్ సిటిజన్స్కి కొంత డిస్కౌంట్ అనేది కొంచెం ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే గోయింగ్ ఆన్ దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా క్యూస్ కావచ్చు, ఓటింగ్ లైన్స్లో కావచ్చు, ఏమైనా దేవస్థానం టెంపుల్స్లో కావచ్చు, ఈ ప్రయారిటీ అనేది ఇప్పటిదాకా సీనియర్ సిటిజన్ కార్డుకి అథారిటీ అయితే ఇవ్వలేదు, కానీ ఇక మీదట ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికోసం సపరేట్ కార్డు అనేది మనకు వచ్చింది కాబట్టి కేవలం ఆధారంగానే కాకుండా సీనియర్ సిటిజన్ కార్డును కూడా అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కార్డ్ని ఎలా పొందాలి అనే ప్రాసెస్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. దాని అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. ఈ సీనియర్ సిటిజన్ కార్డు పొందాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే మీ ఆధార్ కార్డు కావాలి. కంపల్సరీ ఏజ్ అనేది 60 ఇయర్స్కి అబవ్ అయి ఉండాలి. అంటే 60 ఏళ్ళు పైబడి ఉండాలి. అది ఆడవారైనా కావచ్చు, మగవారైనా కావచ్చు. ఆధార్ కార్డు కావాలి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కావాలి, అలాగే ఆధార్ హిస్టరీ కావాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ కార్డ్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, మూడితో పాటు కంపల్సరీగా ఆధార్ లింక్డ్ మొబైల్ అనేది కావాలి. ఎందుకంటే ఓటీపీ వస్తుంది ఈ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు. సో కంపల్సరీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఓకేనా? ఈ అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. అలాగే మీ బ్లడ్ గ్రూప్ కూడా తెలిసి ఉండాలి. ఓకేనా? ఏ నెంబర్ ఏదైనా రాయొచ్చు, కానీ కొంత యాక్యురేట్గా మన డేటా అనేది ఫిల్ చేస్తే కనుక మీ యొక్క బ్లడ్ గ్రూప్ అనేది, రక్తం గ్రూపు కంపల్సరీ తెలిసి ఉండాలి. లేకుండా మనం తెలుసుకొని ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఫిల్ చేసి మన ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీని మనం అటాచ్ చేయాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మీ దగ్గరలో ఉండే సచివాలయాల్లో కానీ లేదా ఇంటర్నెట్ సెంటర్లో కానీ లభిస్తుంది. కానీ ఆధార్ సర్వర్ కొన్నిసార్లు అన్అవైలబుల్ ఉంటుంది, కొంచెం సర్వర్ డౌన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సచివాలయంకి వెళ్ళి అక్కడ ఆధార్ అప్డేట్ హిస్టరీ తీయకుండా ముందుగానే మనం ఆధార్ అప్డేట్ హిస్టరీని ఇంటర్నెట్ సెంటర్స్లో డౌన్లోడ్ చేసుకుని, లేదా మీకు సొంతంగా మీకు వచ్చినట్లయితే కనుక మీ సొంతంగా మీ మొబైల్లోనే మీరు డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్తే మంచిదన్నమాట. ఒకవేళ అక్కడ సర్వర్ పనిచేయకపోతే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి సో వెళ్ళకంటే ముందే ఈ డాక్యుమెంట్ని మనం జత చేసుకుంటే మంచిది. అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. ఫుల్ నేమ్ ఇక్కడ కంప్లీట్గా మీరు బెటర్ మీ ఇంటి పేరుతో సహా క్యాపిటల్ లెటర్స్లో రాయడం మంచిది. అలాగే ఆధార్ నెంబర్, తండ్రి లేదా భర్త పేరు, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ క్లియర్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. మీ క్యాస్ట్ ఏంటో రాయాలి. అలాగే మీ సబ్ క్యాస్ట్, మీ మతం ఏంటి, ఏం చదువుకున్నారు. ఇక్కడ వచ్చేసి మీ యొక్క మ్యారియల్ స్టేటస్, పెళ్ళైన వాళ్ళ లేకుంటే విడోనా, పెళ్ళి కాని వాళ్ళ, ఓకేనా, మెన్షన్ చేయాలి. మీ మొబైల్ నెంబర్, ఇది వాట్సాప్ నెంబరా కాదా అని కన్ఫర్మేషన్ చేయండి. అలాగే ఇక్కడ మీ అడ్రస్, సింపుల్. ఇక్కడ వచ్చేసి ఎమర్జెన్సీ పర్సన్ మొబైల్ బ్లడ్ గ్రూప్ దగ్గర మీ బ్లడ్ గ్రూప్ ఏంటో రాయాలి. ఓకేనా? అలాగే మీ ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూ జరిగినప్పుడు ఇన్ఫామ్ చేయడానికి
ఏ వ్యక్తికి మీ కుటుంబంలో కాల్ చేయాలో ఆ వ్యక్తి యొక్క మొబైల్ నెంబర్, ఆ వ్యక్తి యొక్క పేరు రాయాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీని అటాచ్ చేశారో లేదో కూడా మెన్షన్ చేయాలి. ఓకే. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఇది సింపుల్ అప్లికేషన్ అండి. ఇది పెద్ద అప్లికేషన్ కూడా కాదు, చాలా సింపుల్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఫిల్ చేసి మీ దగ్గరలో ఉండే సచివాలయాల్లో కానీ, మీ సేవా సెంటర్లో కానీ మనం ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా చేస్తే మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీని అటాచ్ చేసినట్లయితే ఒక 3 to 4 డేస్లో ఈ కార్డ్ అనేది మీకు వచ్చేసి సచివాలయానికి వస్తుంది. తర్వాత మీరు సాఫ్ట్ కాపీని తీసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. లేదంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ లేకపోతే స్పాట్లో కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. ఇదండి ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్. అదేవిధంగా ఒక్కసారి సీనియర్ సిటిజన్ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయని మీరు గమనించినట్లయితే ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమైనా మీ సర్నేమ్ కావచ్చు, లేదా వచ్చేసి మీ బ్లడ్ గ్రూప్ కావచ్చు, డీటెయిల్స్ ఏమైనా మిస్ మ్యాచ్ అయితే కనుక వాటిని అప్డేట్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ప్రస్తుతానికి ఉంది. ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.